ప్రసూనం బి ప్రసూనం సి 2 తరగతులు కలిపి చేస్తున్నారు. పెద్ద రామదండు ఉందండి. ఆ దండు రావడానికి 1 నిమిషం సమయం పడుతుంది. ఈ లోపు మీ అందరికి చిన్న విజ్ఞప్తి ఏంటంటే పనులు ఉన్నాయి అంటే మళ్ళీ రావాలి మళ్ళీ రావాలి. ఇంకొక 5 ఏళ్ళు అయితే 25 ఏళ్ళు. ఒక చిన్న పిల్లవాగులా మొదలైన మనబడి మహాప్రవాహంగా ఒక పెద్ద మహాసముద్రంగా మారిందండి. ఇంకా పెద్ద సముద్రంగా ఉవ్వెత్తున ఎగిసి తెలుగు భాషని ప్రపంచం నలుదిశలా, తెలుగు భాష సౌరభాలని కూడా ప్రపంచం నలుదిశలా వ్యాపింప చేయాలి అని ఆశిద్దాము. అది చెయ్యడానికి మనవంతు సహకారంగా నేను సూర్యుడు, నా వల్ల వచ్చేది సోలార్ క్యాలెండర్. నేను టైంలో చాలా పంక్చువల్. హలో సుయిరా, నేనే చంద్రుడు, నా ఆధారంగా వచ్చే చంద్రమానం వల్లే ఉగాది, దీపావళి తేదీలు మారుతాయి. నేను కొంచెం క్రియేటివ్, ప్రతిరోజు షేప్ మారుస్తాను. నువ్వు రోజు లుక్ బాగా మారుస్తావు. పిల్లలు, సూర్యుని ఆధారంగా సోలార్ క్యాలెండర్, చంద్రుని ఆధారంగా లూనార్ క్యాలెండర్ 2 మన సంస్కృతికి ముఖ్యమైనవే. నేనే శుక్లపక్షం, అమావాస్య తర్వాత మొదలవుతాను. చంద్రుడు రోజు కొంచెం పెరుగుతూ పౌర్ణమి వరకు వస్తాడు. ఇది ఎదుగుదలకి సంకేతం. నేనే కృష్ణపక్షం, పౌర్ణమి తర్వాత మొదలవుతాడు. చంద్రుడు క్రమంగా తగ్గుతూ అమావాస్యకి చేరుతాడు. ఇది శాంతి, ఆత్మ పరిశీలనకి సంకేతం. నేనే సేవింగ్ మోడ్. నేనే మొదటి తిథి, ఉగాది నా రోజు. కొత్త ప్రారంభాలు, కొత్త ఆశలు, ఇవే నా సందేశం. నేను విజయ, యమ తృతీయ నాకటి ఏకత, అన్న చెల్లెల ప్రేమను గుర్తు చేస్తాను. నేను తదియ, అక్షయ తృతీయ నా రోజు. మంచి పనులు ఎప్పటికీ నిలిచిపోతాయి. నేను చవితి, వినాయక చవితి నా ప్రత్యేకత. ప్రతి పని ముందు పూజ చేయమని నేర్పుతాను. నేను పంచమి, నాగ పంచమి, వసంత పంచమి నా రోజులు. ప్రకృతి విద్య రెండింటిని గౌరవించాలి. నేను షష్ఠి, సుబ్రహ్మణ్య షష్ఠి నా ప్రత్యేకత. ధైర్యంగా ముందుకు సాగమని చెబుతాను. నేను సప్తమి, రథ సప్తమి నా రోజు. సూర్యుడిలా ప్రకాశించాలి. నేను అష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, దుర్గాష్టమి నా ప్రత్యేకత. ఆనందం, భక్తి, శక్తి నా బలం. శ్రీరామనవమి మహానవమి నా రోజులు. నీతి నిజాయితీ అందరూ పాటించాలి. నేను దశమి, విజయదశమి నా ప్రత్యేకత. ప్రతి ప్రయత్నం విజయానికి దారి తీస్తుంది. నేను ఏకాదశి, వైకుంఠ ఏకాదశి నా రోజు. మనసుకి విశ్రాంతి, భక్తికి ప్రాధాన్యం.
నేను త్రయోదశి. తన త్రయోదశి ప్రదోష వ్రతం నా రోజులు ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకునే రోజు. నేను చతుర్దశి నరక చతుర్దశి మహాశివరాత్రి నా ప్రత్యేకత మనలోని చెడును తొలగించి వెలుగుగా మారాలి. నేనే పౌర్ణమి గురు పౌర్ణమి కార్తీక పౌర్ణమి హోలీ నా రోజులు పూర్తితనం ఆనందం కృతజ్ఞత ఇవే నా సందేశం. ఇక్కడ పిల్లలు చెప్పేది వినిపించాలంటే మీరు దయచేసి నిశ్శబ్దంగా ఉండాలండి. దయచేసి పిల్లలందరూ కూర్చోవాలి, పెద్దలందరూ కూడా కూర్చోవాలి దయచేసి. నేను అమావాస్య. అందరూ నన్ను చీకటి రోజు అంటారు, కానీ దీపావళి అమావాస్య నా రోజు. చీకటిని వెలుగుతో మార్చమని నేర్పుతాను. మహాలయ అమావాస్య రోజున పితృదేవతలను స్మరించుకుంటా. పిల్లలు, ఇప్పుడు అర్థమైంది కదా ప్రతి పండగ వెనక ఒక తిథి ఉంటుందని. అవును గురుగారు. పండగలు మన సంస్కృతికి అందం, తిథులు మన కాలచక్రానికి అందం. సూర్యుడు చూపే దారి, చంద్రుడు ఇచ్చే తేజం, తిథులు నేర్పే విలువలు మన సంస్కృతి మహోజ్వలం. పండగలు జరుపుకుందాం, విలువలు నేర్చుకుందాం. అన్ని తిథులు ఉన్నాయా అండి ఇక్కడ? ఇప్పుడు మీ మెదడుకి మీద మీకు ప్రశ్న, అన్ని తిథులు ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయా అండి? గుర్తుపట్టారండి, ద్వాదశి మిస్సింగ్. పారణ చేయడానికి వెళ్ళాడు ద్వాదశి. ద్వాదశి వచ్చావమ్మా పారణ అయ్యి? ఇంకా పారణలోనే ఉన్నా. వీళ్ళందరికీ మన చప్పట్లతోటి